5 ని లెసన్ నంబర్ 5 ని మనము నేర్చుకొని ఉన్నాం. We have learned about lesson number 5. So అందులో మనము masculine second declension noun masculine gender గురించి మనం నేర్చుకొని ఉన్నాం. ఇట్ ఈస్ అబౌట్ అందులో మనము జెండర్ లో మనము నేర్చుకోవాల్సిన ఒక విషయము ఏంది అని అంటే ఇట్ ఈస్ అబౌట్ కేసెస్. 5 కేసెస్ ఉన్నాయి. 5 కేసెస్ గురించి మనం నేర్చుకొని ఉన్నాం. నామినేటివ్ కేసు, జెనిటివ్ కేసు, డేటివ్ కేసు, అక్యూసేటివ్ కేసు అండ్ వొకేటివ్ కేసు. సో క్యాన్ ఎనీబడి సే ద ఎండింగ్స్? ఎవరైనా ఎండింగ్స్ చెప్పగలుగుతారా? చూడకుండా చెప్పాలి. ఏమడుతున్నారు? జెండర్ ఎండింగ్స్ చెప్పండి. జెండరా? నామినేటివ్ అవే సార్? నామినేటివ్ సింగులర్, ఒమిక్రాన్, సిగ్మా సార్. అక్యూజేటివ్, వొకేటివ్. వాటి ఎండింగ్స్ చెప్పండి. నామినేటివ్ సింగులర్, ఒమిక్రాన్, సిగ్మా. నామినేటివ్ అనేది కాకుండా డైరెక్ట్ గా చెప్పేస్తాను. ఓఎస్, ఒమిక్రాన్, సిగ్మా. ఓస్, ఓయి, ఓఫ్. చూడకుండా చెప్పాలి. ఓయిస్, ఓన్, సిగ్మా, ఒమిక్రాన్, లాంబ్డా. ఓయి. ప్లూరల్ ఓయ్. జెనిటివ్ వచ్చేసి ఓయు. So it is about os, oi, u, on, o, ois, on, us, a, oi. Okay, how it is? How it is? It is about okay. Os, oi, u, on, o, ois, on, us, a, oi. Yes, so అది మనము నేర్చుకొని ఉన్నాం ద లాస్ట్ క్లాస్. సో లాస్ట్ క్లాస్ లో మనము దాని గురించి మనము నేర్చుకొని ఉన్నాం. అండ్ సో టుడే వి కమ్ టు ద లెసన్ నంబర్ 6. లెసన్ నంబర్ 6 వచ్చేసి ఓకే. సో ఎవరికైనా ట్రాన్స్లేషన్ లో ఎవరికైనా డౌట్ అనిపించిందండి? ఎనీబడి? అందరూ చక్కగా ట్రాన్స్లేషన్ చేశారు, పంపించారు, చాలా సంతోషం. సో ఎవరికైనా సార్ నాకు ఐ గాట్ ఎ డౌట్ సార్. 35A లో లాస్ట్ 7th వచ్చేసి అపోస్తల్ వి ఫైండ్ లార్డ్ అని వచ్చింది సార్. హౌ టు కంబైన్ దట్ సెంటెన్స్? 35 లో లాస్ట్ ఏందండి? 35. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అది చదవండి. అపోస్తల్ వి ఫైండ్ లార్డ్ అని వచ్చింది సార్. ఇది చేస్తే అది నాకు ఆ జెండర్స్, ఆ కేసెస్ ఐడెంటిఫై చేయండి. విషయాలకి హెడ్లైన్ ఉంది. రెండవది మెథడ్ ఆఫ్ స్టడీయింగ్ బైబిల్ అమేజింగ్ యాక్యురసీ ఆఫ్ బైబిల్ ప్రొఫెసీ. ఎంత అద్భుతంగా ఉంటుందంటే దేవుడు రాబోయే దినాల్లో చేయబోయే ప్రవచనాల కార్యాల గురించి అక్కడ మనోహరం. ఎవరో టీవీ ఆన్ చేశారండి. టీవీ ఆడియో వస్తుంది ఎక్కడి నుంచో. బీటీహెచ్ క్లాస్ వినిపిస్తుంది సార్. వేరే క్లాస్ లెక్చర్ వినిపిస్తుంది. బీటీహెచ్ ఆ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఎవరు జాయిన్? యా సార్, కట్టపల్లి డానియల్ సార్ వాయిస్ వినిపిస్తుంది. అదే రేవంత్ గారు. అపోస్టలోస్
సింగులర్ accusative singular sir. Sentence adi. Okay, we come to the. Okay, so we see about the. Okay, so which ending is that? Accusative singular sir. Accusative singular. And ఇది accusative singular. verb ఏ verb? First person plural. accusative singular verb అది. First singular. అపోస్తల్ కదా సార్ అది, అపోస్తల్ అని. తర్వాత we find అని వచ్చింది సార్ అది. వాళ్ళ దగ్గరేనా ఓమెన్. Dative singular. జాలి ఓమెన్ వచ్చేసి అది థర్డ్ పర్సన్ ప్లూరల్ సార్. we find అని వచ్చింది. ఓమెన్ కదా సార్ లాస్ట్ లో. ఓమెన్ అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ట్రాన్స్లేషన్ అయిపోయింది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ we find అని వస్తుంది సార్ అది. అదేనండి, we find apostles. లాస్ట్ లో కురియో. We find, okay, sentence వచ్చేసి we find apostle for master. We find ఫర్ మాస్టర్. ఓకే to or for. అంటే అది డేటివ్ సార్, అది డేటివ్ లాస్ట్ ది లార్డ్. అది మీరే చెప్పాలి. అది అందుకే అన్న ఎండింగ్స్ ని నేర్చుకోవాలి. ఎండింగ్స్ ని మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి చెప్పాలి. అందుకే నేను అడిగాను. ఓస్, ఓయ్, హూ, ఓన్. Plural sir అది. ఓ First డేటివ్ సింగులర్ కదా. dative singular అది ఒకటి. సెకండ్ వర్డ్ వచ్చేసి ప్లూరల్ కదా. ప్లూరల్ ఉంది సార్ అది. ప్లూరల్, అందుకని అది సబ్జెక్ట్ అయిపోతుంది. Okay. we find apostle to master or to for master. Okay. లార్డ్ అని అనొచ్చు, మాస్టర్ అని అనొచ్చు. we found apostle for Okay. లార్డ్ అంటారు సార్. we find యా అంటే ఇక్కడ లాస్ట్ లో అది ఒమిక్రాన్ ఉంది కాబట్టి అది డేటివ్ అవుతుంది కదా సార్. అప్పుడు ఒమిక్రాన్ ఉంది అన్నది కాదు, కానీ దాని యొక్క రూల్ అదే. Omega. లాస్ట్ లో ఏముందంటే అక్కడ ఇక్కడ మనకు కురియో అని ఉంది, ఐ ఉంది, ఓ ఉంది. లాస్ట్ లో ఐ ఉంది, ఓ ఉంది సార్. ఐ ఉంది, అదేనండి. ఒమేగా ఉంది. అది ఏ కేసు చూడండి, కేసు ఐడెంటిఫై చేయండి. లాస్ట్ లో ఒమేగా ఉంటేనేమో డేటివ్. ఆ, డేటివ్ అంటే ఫర్ ఏ మాస్టర్, ఫర్ లార్డ్. ఆ. మరి ఇక్కడ True or false? ఐ ఏం చేద్దాం? ఆ? ఐ కూడా ఉంది కదా ఒమేగా ముందు. అది కాదు. ఓకే, సరే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, అది ఓకే. ఎందుకంటే స్టెమ్ ఎండింగ్ ఐ హావ్ సెంట్ ద కాదండి, స్టెమ్. ఓకే, ఇందులో స్టెమ్ ఏంది, ఎండింగ్ ఏంది నాకు చెప్పండి. ఏది సార్? కురియోస్ లో ఇక్కడ మీ స్టెమ్ బోర్డు ఏంది, ఎండింగ్ ఏంది నాకు చెప్పండి. బోర్డు కనిపిస్తలేదు. అందరు కనిపిస్తుందా? యా ఇది మ్యూట్ చేసి బోర్డు ఉన్నది అన్మ్యూట్ చేస్తే బోర్డు కనిపిస్తుంది. ఓకే, బోర్డు ఉన్నది ఎన్నో చూసుకోండి. కనిపించిందా?
సార్ కనిపిస్తుంది సార్. మీరు స్క్రీన్ స్లైడ్ చేస్తే ఒక వీడియో కనిపిస్తుంది బోర్డుది, అది దానిపైన డబుల్ క్లిక్ చేయండి, పెద్దగా అవుతుంది. పైన ఆర్టికల్ దగ్గర కురియోస్. సో నాకు అక్కడ చెప్పండి, స్టెమ్ ఏంది ఎండింగ్ ఏంది నాకు చెప్పండి. సరే ఇది ఆడియో మ్యూట్ చేయండి, అది బోర్డు ఉన్నది, ఆడియో ఆన్ చేస్తే అప్పుడు అది కనబడుతుంది. అట్లేముండదండి, మీరు మామూలుగా Okay. వీడియో కనిపిస్తుంటుంది, దాని డబుల్ సరేనా? కనిపిస్తుందా ఇప్పుడన్నా? ఇప్పుడు కనిపించేసి ఓకే, సో ఇప్పుడు చెప్పండి రేవంత్ గారు, చెప్పండి స్టెమ్ ఏంది ఎండింగ్ ఏంది? మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓఎస్ ఉంది, ఓఎస్ ఉంది లాస్ట్ లో. ఆ క్యూరియస్. యా. సో అక్కడ స్టెమ్ ఏంది ఎండింగ్? సరే, మీరు ఆలోచించండి. అప్పటి వరకు మనం లెసన్ నెంబర్ 6 స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో లెసన్ నెంబర్ 6 we got about 8 vocabularies. లెసన్ నెంబర్ 6 లో we got about 8 vocabularies. ఓకే, ఫస్ట్ vocabulary వచ్చేసి, ఓకే బాబురావు గారు మీ నుండి స్టార్ట్ చేస్తున్నాను, చెప్పండి ఫస్ట్. సార్ బాబురావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఫస్ట్ ది ఆల్ఫా, ఆల్ఫా, రో, ఆ టౌ, ఆ ఒమిక్రాన్, ఉమ్, సిగ్మా, సో అదేందండి? ఆటోస్. ఆటోస్ అంటే it is about bread. Artos is known as the bread. Artos known as the bread. Okay, the next we come to the Nirikshana. Okay, sir. Okay, so that next letter. First theta, Theta, alpha, nu, alpha, tau, omicron, sigma. Okay, so what is theta? Theta means th, a n, n a t o yes. yes. So what does it mean? What does it mean, sir? Theta, THANATOS. Thanatos. Okay, Thanatos means death. Thanatos is the death ga manamu chusta unnam. Okay, then we come to this Venukonda Emmanuel garu. Venukonda. That is death, sir. Death. Death. Okay, sir. Emmanuel garu, Venukonda Emmanuel garu. ఓకే, ఉన్నారండి? ఓకే, వి కమ్ టు దిస్ సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, Yes, sir. Kappa, కోట్ల మూసాలు పిలిచినట్టు పిలవాల్సి వస్తుంది. kappa, కాపా, omicron, sigma, సిగ్మా, mu, omicron, మ్యూ, omicron, sigma. ఓకే, సో కాపా, Cosmos, ఒమిక్రాన్, సిగ్మా, కాస్మోస్. Cosmos, కాస్మోస్,
కాస్మోస్ అంటే వరల్డ్. we see it is as the world. Cosmos is the world గా మనం చూస్తున్నాం. ఓకే, సో we come to the next we come to the next వచ్చేసి సైమన్ గారు. సైమన్ గారు. హలో సార్, సరే, పురుషోత్తమయ్య గారు మీరు చెప్తారండి. చెప్తా సార్. చెప్పండి. లాంబ్డా, ఆల్ఫా, ఒమిక్రాన్, సిగ్మా. ఓకే, లాంబ్డా అంటే అండి ఎల్, ఆల్ఫా, ఏ, ఓ, ఎస్. ఓకే, లావోస్ means people. people. Artos, bread. Thanatos, death. Cosmos, world. Laos, people. Okay. Okay, now we come to the next. Okay, we come to the next. Kirti Prakash. లేరా? ఓకే, మేరీ సిస్టర్. సిస్టర్, ఫిఫ్త్ వన్ చదవండి. ఫిలోస్ పై పి ఐ ఎల్ఓఎస్ లాంబ్డా ఒమిక్రాన్ సిగ్మా. ఓకే, సో ఫిలియోస్ అంటే ఫ్రెండ్, బ్రదర్. ఓకే, ఫ్రెండ్. ఓకే, ఫిలియోస్ ఫ్రెండ్. నెక్స్ట్ రేవంత్ గారు, నెక్స్ట్ చెప్పండి. ఓకే సార్. ఎప్సిలాన్, రో, ఏటా, మ్యూ, ఒమిక్రాన్, సిగ్మా. ఓకే, సో ఎప్సిలాన్ అంటే ఈ, ఆర్, ఈ, మ్యూ, ఎం, ఓ, ఎస్. ఓకే, సో వాట్ డస్ ఇట్ మీన్? బోర్డు కనపడతలేదు సార్. ఇప్పుడు చదివారు కదా. చదివినా కానీ మీరు రాసింది కనపడాలి కదా నాకు చదవడానికి. మీరు రాసింది కనపడితే నేను చదువుతాను ఆ లెటర్స్. ఓకే, సో ఎరమోస్ డెజర్ట్. ఎరమోస్ వచ్చేసి డెజర్ట్ గా మనం చూస్తా ఉన్నాం. అండ్ వి కమ్ టు రాము బ్రదర్. Sir. Yes, sir. Seventh one. Sir, Omicron, Delta, Omicron, Sigma. Okay. Omicron so అంటే ఈ పైన బ్రీతింగ్ మార్క్ అండి. బ్రీతింగ్ మార్క్ H sir. Okay, so HO DOS. Podos. Way. Yes, okay. Yes. Podos is the way. Okay. Podos is way. We come to the next వచ్చేసి Anil. ఓకే, విజయ్ కుమార్ గారు చదవండి. విజయ్ కుమార్ గారు. పై ఆల్ఫా రో theta epsilon nu omicron sigma sigma. Arsenon.
P P A A R R T H T E N O Okay. S. So, Parthenos. Parthenos. Yeah, Parthenos ante it's about virgin. Virgin or maiden. Virgin or maiden ga chustam. Can we see it as the virgin or the maiden? Virgin or maiden ga. So మీ దగ్గర బుక్స్ ఉన్న వాళ్ళు ఓకే ఎవరి దగ్గర అయితే బుక్స్ ఉన్నాయో అక్కడ ఓకే బుక్స్ ఉన్న వాళ్ళు కరెంట్ లేదు సార్. ఓకే మీ దగ్గర బుక్స్ ఉన్న వాళ్ళు మీరు ఈ ఒమిక్రాన్ చూస్తారండి వొకాబులరీ తర్వాత ఆర్థోస్ తర్వాత థనాటోస్ కాస్మోస్ లావోస్ ఫిలియోస్. సో అక్కడ మనం చూసుకున్నప్పుడు దట్ ఆల్ ఆర్ ఆర్టికల్ గా మనం చూస్తా ఉన్నాం. అవన్నీ కూడా ఆర్టికల్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ దెన్ వి రీడ్ అబౌట్ తర్వాత ఎఫ్ఈఎం అంటే ఎరమోస్ ఓటోస్ పార్థోనోస్. సో అక్కడ ఫెమినైన్ అది ఇట్ ఈస్ యూజ్డ్ ఇస్ ద ఫెమినైన్ గా మనం చూస్తా ఉన్నాం. ఫెమినైన్ గా సో ఎరమోస్ ఓడోస్ పార్థోనోస్ వొకాబులరీని చూస్తే అక్కడ ఏముంది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఫెమినైన్ యూసేజ్ ని మనము చూస్తా ఉన్నాం. ఓకే సో దట్స్ వాట్ ఈ యొక్క ఒమిక్రాన్ అన్నది ఇట్ ఈస్ నోన్ యాజ్ అ masculine okay nominative singular article and it is known as the article ga manamu chusta unnam. It is known as the article ga manamu chusta unnam. Okay idi board మీద ఉన్నది రాసుకురు కదండి అందరూ బోర్డు మీద ఉంది అందరూ రాసుకురండి. ఒకసారి జూమ్ అవుట్ చేయండి సార్ ప్రింట్ స్క్రీన్ తీస్తాను. ఎస్ సార్. ఓకే బర్నబాస్ గారు రాసుకున్నారు కదండి. మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేసుకోండి. సార్ రాసుకున్నాను సార్. ఓకే ఓకే సో ఆర్టికల్ అంటే ఏందండి? ఆర్టికల్ అంటే ఏంది? ఇట్ ఈస్ నోన్ యాజ్ ద. ఓకే ద విచ్ ఇస్ యూజ్డ్ యాజ్ ఓకే ద అన్నది గ్రీక్ లో ఎలా రాస్తాం, ద అన్నది గ్రీక్ లో ఎలా రాస్తాము అన్న దాని గురించి మనము చూసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అబౌట్ ది డెఫినెట్ ఆర్టికల్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది డెఫినెట్ ఆర్టికల్. ది డెఫినెట్ ఆర్టికల్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. లైక్ వెన్ ఐ సే ఆర్టికల్ లో 2 kinds ఉన్నాయి కదండి. సో వెన్ వి సే అబౌట్ ఆర్టికల్ వి హ్యావ్ అబౌట్ 2 articles. ఒకటి ఇండెఫినెట్ అండ్ డెఫినెట్. సో ఇండెఫినెట్ ఏందండి? ఇండెఫినెట్ వి గాట్ అబౌట్ 2 ఏ ఆర్ యాన్. ఏ ఆర్ యాన్ అండ్ డెఫినెట్ వచ్చేసి గా మనం చూస్తా ఉన్నాం. అండ్ ఏ ఈజ్ యూజ్ ఫర్ ద కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ కి ఏ యూజ్ అయింది. యాన్ వచ్చేసి వోవల్స్ కి మనము వాడుతా ఉన్నాము. అండ్ ద వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ పర్టికులర్. ఓకే ఇట్ ఈస్ యూజ్ ఫర్ ది పర్టికులర్ థింగ్ గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే నౌ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది డెఫినెట్ ఆర్టికల్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో వాట్ వి రైట్ ఇన్ ద definite article and this is the article of a
ఈ యొక్క ఆర్టికల్ వచ్చేసి అది మాస్కులిన్ ఆర్టికల్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. మాస్కులిన్ ఆర్టికల్ గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. So we are going to learn about the masculine article ga. So it is about masculine article. So ikkada cases number singular plural. Cases number singular plural. Cases, how many cases are there? How many cases are there? 5 cases. Cases ఏమేమి? 5 cases ఉన్నాయి. It is nominative case, genitive case, dative case, accusative case. కానీ ఇక్కడికి వచ్చేసరికి we got only about 4. We got only about 4. So ఇక్కడ O and then OI. O and OI. So ఇది to tone. Toys. Okay, same we take about the same. Tone, toos. Okay, we take about the same. సార్ మిగిలిన వాళ్ళందరూ కొంచెం మ్యూట్ చేసుకుంటారా? మీ దగ్గర ఏం సౌండ్ వచ్చినా బోర్డు పోతా ఉంది. సో విజయ్ కుమార్ గారు సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. yes కింద లైన్ కనిపిస్తలేదు సార్. లాస్ట్ కింద డౌన్ ఇక్కడైతే కనిపిస్తుందండి. ఇప్పుడండి అనిపిస్తుంది సార్. సార్ ఇందాకే బాగుంది. కింద లైన్ కింద డేటు కింద అక్షరం ఏ డేటు కింద అక్షరము ఒకే 2 రావాల్సింది ఏలా కనిపిస్తే కింద లైన్ ఇంకా రాయలేదు సార్. ఎట్లా కనిపిస్తుంది మీకు? ఓకే, సో దిస్ ఆర్ నోన్ యాజ్ ఓకే బుక్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చండి. పేజ్ నెంబర్ 11 పాయింట్ నెంబర్ 37. బుక్ ఉన్న వాళ్ళు, జిరాక్స్ బుక్ ఉన్న వాళ్ళు యూ కెన్ సీ పేజ్ నెంబర్ 11 పాయింట్ నెంబర్ 37. The masculine article, the definite article, the in Greek is declined like the noun. The forms of the masculine article are o, oi.
Koi. Koi. Two tone. Toys. Tone twos. Tone. So that's what. There is no vocative form of the article. So vocative annadi led. Okay, we don't have the vocative article annadi led. So we don't have the vocative. Vocative annadi ledo ante only 4 are there. It's about genitive, nominative, genitive, dative, accusative. Nominative case, genitive case, dative case, accusative case ga ఈ 4 నే మనము చూస్తాము. We see only about 4. We see about 4. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫెమినైన్ కి వేరుగా ఉంటది, న్యూటర్ కూడా వేరుగా ఉంటది. ఆర్టికల్ ఫెమినైన్ కి ఆర్టికల్ వేరుగా ఉంటది, న్యూటర్ కి ఆర్టికల్ కూడా వేరుగా ఉంటది. ఇది ఓన్లీ మాస్కులిన్ ఆర్టికల్. మనం నేర్చుకుంటుంది కేవలము మాస్కులిన్ ఆర్టికల్ నే. We are learning only masculine article. So ఇది like for ఇందాక మనము రాసుకొని ఉన్నాం. It's like example గా we have learned about like curios అని మనము curios అంటే లార్డ్ ఆర్ మాస్టర్, లార్డ్ ఆర్ మాస్టర్ గా. అయితే దీన్ని మనం ఇప్పుడు ద లార్డ్ మనం చేసుకోవాలంటే లైక్ నామినేటివ్ కేస్ లో. సో వాట్ వి డూ, వి రైట్ హియర్ ఓ కురియోస్. అంటే ఇది ఏమైపోయింది, ఇక్కడ ద అనేసి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ప్లూరల్ చేసుకోవాలంటే దెన్ వి గో ఇంటూ అండ్ వి మేక్ ఇట్ as hoi kurioi, the masters or the lord, masters or the lords. So ala this we will be adding in సార్ మ్యూట్ అయింది సార్ మీది, మీ వర్డ్స్ వినబడలేదు, మ్యూట్ అయింది సార్. మరలా ఒకసారి చెప్పండి సార్, అది వినబడి అర్థం కాలేదు. we come to the point of hoi kurioi. సో అందుకనే ఆర్టికల్ తగ్గట్టుగా ఎండింగ్ కి తగ్గట్టు ఆర్టికల్ కూడా ఉండాలి, ఎండింగ్ తగ్గట్టుగా ఆర్టికల్ కూడా ఉండాలి. So okay, now that's what it's coming to the point of the point number 38 book lo nunchi chudandi. Point number 38, the article always precedes the word it qualifies and agrees with in the gender, number and case. The article always precede the word. Precede ante first article ostundi, aa tarvatane word ostundi. First article tarvata vachede word ga manam chustunam. So hoi kurioi. So first it says that precedes the word it qualifies and agrees with it in the gender, okay, gender, number and case. So అందుకనే ఇక్కడ హోయ్ వచ్చింది కాబట్టి ఇది మాస్కులిన్. నంబర్ వచ్చేసరికి ఏంది, సింగులరా ప్లూరలా? నంబర్ వచ్చేసరికి సింగులర్ అంటే సింగులర్ వాడతాము, ప్లూరల్ అంటే ప్లూరల్ నే వాడతాం. సో దట్స్ వాట్ it should always it precedes the word, agrees with its gender. సో జెండర్ ఏ జెండర్ వస్తుందో, మనము 3 జెండర్స్ ఉన్నాయి. there are 3 genders. మీకు తెలిసినట్లుగా there is a feminine gender, neuter gender, and then we see about the masculine gender. Feminine gender, neuter gender, feminine gender ga manamu chustunnam. So we knew about the genders ga manamu chustunnam kabatti aa genders ki తగ్గట్టుగా అన్న దాన్ని మనము చూస్తున్నాం. లైక్ point number 38 లో చూడండి,
ఓకే, పాయింట్ నెంబర్ 38 లో హో లోగోస్ ద వర్డ్, హోయి లోగోయ్ ద వర్డ్స్, టు లోగో ఆఫ్ ద వర్డ్, టోయిస్ లోగోయిస్ టు ద వర్డ్, టు ద వర్డ్. అఫ్ కోర్స్ ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ రాస్తే మీకు అర్థమవుతుంది. ట్రాన్స్లేషన్ ఇప్పుడు ఒకటి రాస్తే మీకు అర్థము అవుతుంది. ఇది రాసుకున్నారు కదండి, అందరు రాసుకున్నారు కదా, ఇది అందరు రాసుకున్నారు కదా. ఆర్టికల్ డిక్లెన్షన్ ని రాసుకున్నారు కదా, ఆర్టికల్ డిక్లెన్షన్ రాసుకున్నాం సార్. ఓకే, 38A, 38A. రాసుకురండి సెంటెన్స్. రాసుకుంటా సార్. దేవకుమార్ గారు, దేవకుమార్ గారు. Yes sir. దేవకుమార్ గారు. Yes sir, yes sir. హలో, మీరు సౌండ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటారండి, వాయిస్ లేదు మీది. one minute sir. వినిపిస్తుందా సార్? హలో. ఓకే, దేవకుమార్ గారు. సార్ వినిపిస్తుందా సార్? మీ వాయిస్ వస్తలేదండి. వినిపిస్తుందండి. మాకు వినిపిస్తుందండి దేవకుమార్ వాయిస్. వినిపిస్తుంది సార్. హలో సార్. దేవకుమార్, ఇది చదవగలుగుతారండి మీరు? ముందు మాట్లాడిందే బాగుంది సార్ ఇప్పటికంటే. ముందే బాగుంది. ఓకే, క్యాన్ యూ రీడ్ దిస్ సెంటెన్స్ అండ్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కొంచెం ఎక్కువైంది దేవకుమార్, కొంచెం ఓయ్ డోలోయ్. ఓకే సార్,
So please tell me which is the article and which is the noun and which is the tell me about gender. O is the article, sir. Okay, O is the article. Which case andi? O is masculine plural, sir. Masculine plural. Nominative kada? Nominative. Okay. Nominative. Masculine Plural. nominative. Yes. Okay. Okay, and then it is a noun. So noun lo ipudu cheppandi. Which case, which number, which This is nominative plural. This also. okay, same. Nominative, masculine gender, Masculine nominative, plural. Yeah. Okay. And the next వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పై ఒమిక్రాన్ అయోటా ఒమిక్రాన్ ఉప్సిలాన్ సిగ్మా అయోటా న్యూ పాయిసోన్ వర్బా లేకపోతే ఏందండి వర్బా ఇట్స్ అ వర్బ్ సార్ verb which person? genitive singular? No. Verb. This is Verb. verb. Yeah. It's verb. Okay. All women is ete థర్డ్ పర్సన్ ప్లూరల్ అండి. ఊసి. సో ఎక్కడ ఉందండి అది? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్. Third person plural. Third person plural. Yes. Okay. Ozone. This is which gender? Which gender? Genitive, sir. Which gender? Gender. సార్ మీ మాట అర్థం కావట్లేదు సార్ నాకు. వొకాబులరీ లోకి వెళ్ళి చూడండి అండి. అది ఏ జెండర్ అన్నది ఏ జెండర్. వొకాబులరీ లోకి వెళ్ళి పేజ్ నెంబర్ 11 వెళ్ళి జెండర్ ఏందో చూడండి వొకాబులరీలో. పేజ్ నెంబర్ 11 సార్ 36 లోనా? ఫెమినైన్. 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 సో జెండర్ ఏంటంటే ఫెమినైన్. ఫెమినైన్ జెండర్ అండ్ విచ్ కేసు? ఫెమినైన్ జెండర్ లో ఎక్విజిటివ్ కేసు సార్. ఓకే. అక్యూసేటివ్ కేసు. అక్యూసేటివ్ ఏ నంబర్? Accusative singular. Okay. And now here, this is the article. Okay, a article. Dative, sir. Dative singular. Dative singular. Okay. Dative singular. Curio. Okay, this is the noun. Noun. Dative singular. Yes. Okay, now you can. Now, oi అంటే ఏందండి? oi అంటే ఏంది? The sir. Yeah. Okay. Tuloi. సర్వెంట్. Pulo, yeah. Yes, no, it's very good. You are a slave, sir. Slave.
ఓకే సో ఇప్పుడు ఇది స్లేవ్ అంటే ఏమైతుందండి? స్లేవ్స్. ఓకే స్లేవ్స్. అండ్ ఇదేంటండి? OUC OUC ఓయూసి ఓయూసి గుర్తురావట్లేదు సార్. ఓయూసి ఓయూసి గుర్తురావట్లేదు సార్. ఏంటో అది ఫిగర్, అది వర్డ్. ఓకే ఒకసారి చూడండి లెసన్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 7 లో. లెసన్ నెంబర్ 4 సార్. ఓయూసి మేక్ 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 దే మేక్ దే మేక్ ఆర్ డూ. సో ఇదేంటంటే దే మేక్ ది నెక్స్ట్ 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 ఆర్టికల్ సార్. ఆహా ఇంకోటి ఉందా? అది ఎక్కడ ఉంది సార్ ఆ వర్డ్? ఇందాక చూసుకున్నాం కదా లెసన్ నెంబర్ 6 లో 11లోనా? వే వే ఎంత పేజ్ నెంబరు? 11. వే సార్, వే వే. అది మళ్ళీ ది టిహెచ్ ఇది మాస్టర్స్. It is about tell me about dative case. Dative case ఏంటంటే సింగులర్ సార్. who or for సార్ who or for అర్థం కావట్లేదు సార్. సార్ అన్న ఏంటంటారు? సార్ ఏంటంటారు? dative case కదండి. who or for 2 or 4. No. ఫర్ ది. and it is lord or master. ఎస్ సార్. మొత్తం కలిపి ఒకసారి చదవండి. they make the మొత్తం ఒకసారి కలిసి the slaves sir. Oi do loi follow Poyo. OUC OUC wooden Odon to Curio. Okay. So oi do loi OUCin Odon ton to మీ వాయిస్ వినిపించడం లేదు సార్. మీ వాయిస్ వినబడ్డం to Curio. Okay, so the సార్ ఒక్క నిమిషం, మిగతా వాళ్ళందరినీ మ్యూట్ లో పెట్టుకోమని. ఓకే అందరు మ్యూట్ లో పెట్టుకోండి. దేవ్ కుమార్ గారు మీరు కూడా మ్యూట్ లో పెట్టేసి. ఓకే సో we see about oi duloi poiusin odon to curio. So the slaves make they ఏమైపోయిందండి? It is taken the place of this make way for the master. The slaves make way to the master. The slave make a way to the master. సార్ ఒకసారి సెంటెన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Okay, so it is about oi is the article, which is about article masculine nominative plural the same. It's a noun masculine nominative plural. And then we come to this is the verb kosariki. It is about the ending prakaranga. It is about
ఎండింగ్ ప్రకారంగా ఇట్ ఈస్ అబౌట్ ద థర్డ్ పర్సన్ ప్లూరల్. అండ్ ఆల్వేస్ వీ హావ్ టు గో ఫర్ ది ఎండింగ్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ అబౌట్ ది ఎండింగ్స్ ని మనము గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. సో అందుకని ఇట్ ఈస్ అబౌట్ ది ఫెమినైన్ అక్యుసేటివ్ సింగులర్ అండ్ దిస్ ఇస్ అబౌట్ ద డేటివ్, ఎందుకంటే ఇది డేటివ్ కాబట్టి డేటివ్ సింగులర్ గా మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఓయ్ డూలోయ్ పొయూసిన్ ఓటోన్ టో కురియోన్. ఓయ్ డూలోయ్ పొయూసిన్ ఓడోన్ టో కురియో. The slaves, they make way to or for the lord or the master. So when we read this one and we say it is as the slaves make way to the master. The slave make a way to the master. Okay, రాసుకురండి ఇది. సార్ అదే అక్కడ దే అనేది ఒమిషన్ ఎట్లా అయింది అనేది అర్థం కావట్లేదు నాకు. బికాస్ ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది కదండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, ఓకే. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సో అలా ఎందుకంటే దే ఈజ్ టేకెన్ ఇన్ టు దిస్ ప్లూరల్, స్లేవ్స్ లోకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే, ఇది దాని రిప్రజెంటేషన్ అవుతుంది అది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఏ వర్బ్ కైనా అట్లాగే వస్తుందా సార్ మరి ఇప్పుడు? yes ఏ వర్బ్ కైనా. ఆహా, ఓకే. ఒకవేళ ఈ సబ్జెక్ట్ లేకపోతే వర్బ్ విల్ బి టేకింగ్ దట్ ప్లేస్. ఇందాక క్లాస్ స్టార్టింగ్ లో మనం చూసుకొని ఉన్నాం. క్లాస్ స్టార్టింగ్ లో రేవంత్ గారు లైక్ అపోస్తలోన్ ఉరిస్కోమెన్ కురియో అన్నది అడిగాడు. సో అంటే అపోస్తలోన్ అంటే అపోస్తల్ అండ్ ఉరిస్కో విచ్ ఇస్ అబౌట్ వి ఫైండ్ కురియో మాస్టర్. సో వి ఫైండ్ అపోస్తల్ టు మాస్టర్. సో అక్కడ వి అన్నది సబ్జెక్ట్ అక్కడ లేదు కాబట్టి సో వి అన్నది సబ్జెక్ట్ అయిపోయింది అక్కడ. ఓకే,
Okay, so Anil Ebenezer. Anil Ebenezer. Anil Ebenezer ఉన్నాడని? I want a representative from MTH. MTH representative కావాలండి. ఇందాక మరి రాము బ్రదర్ గాని, రాము బ్రదర్, ఎనోష్. సార్ చెప్పండి. యా, ప్లీజ్ టెల్ మీ. వీటిని పారాఫ్రైజ్ చేసి చెప్తున్నా. పారాఫ్రైజ్. ట్రాన్స్లేట్ చేయమంటారా? నాకు ఫస్ట్ వర్బేంది నాకు చెప్పు. వర్బేంది వర్బా? ఓకే, ఫస్ట్ వచ్చేసి వర్బ్. ఏ వర్బ్ ఇది? ఫస్ట్ ఏ వర్బ్? ఈ ఎండింగ్ ని చూసి నాకు చెప్పు. ఎండింగ్ చూసి చెప్పు. ఎండింగ్ ఇది ఎప్సిలాన్ లాంబ్డా ఎండింగ్. ఎప్సిలోన్ అయోటా. సారీ, ఎప్సిలాన్ అయోటా ఎండింగ్. వర్బ్ వచ్చేసి ఇది గామా. ఇప్పుడు చూడు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఏ పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఏ పర్సన్ నాకు చెప్పు. ఏ పర్సన్, ఏ నంబర్? ఓకే, ఇంకెవరైనా ఎంటీహెచ్ నుండి లేకంటే ఇనిషియేటివ్ ఎంటీహెచ్ నుండి. థర్డ్ పర్సన్ బీడీ నుంచి చెప్పొచ్చా సార్? థర్డ్ పర్సన్ సింగులర్ సార్. థర్డ్ పర్సన్ సింగులర్ సార్. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్. థ్యాంక్ యూ. థర్డ్ పర్సన్ సింగులర్. తర్వాత వచ్చేసి ఇది ఆర్టికల్. సో ఇదే కేసు. జెనిటివ్ సార్. ఎంటీహెచ్ నుండి ఇనిషియేటివ్ తీసుకోండి. yes sir. యా, అక్యూసేటివ్ సార్. అక్యూసేటివ్. ఓకే, అక్యూసేటివ్. Accusative singular sir. ఓకే, అక్యూసేటివ్ సింగులర్. ఓకే, ఇది నౌన్. noun sir. నౌన్. సార్ టీఓ జెనిటివ్ కదా? noun genitive singular. జెనిటివ్ sir, genitive singular sir. బుక్ లో చూడండి, సరిగా చూడండి. అక్యూసేటివ్. నేను ఇలా రాసానా? ఓకే, అక్యూసేటివ్. అక్యూజేటివ్ సింగులర్. అక్యూసేటివ్ సింగులర్. Accusative singular sir. సారీ. ఓకే, అక్యూసేటివ్ సింగులర్. ఇప్పుడు ఇది sir అది genetic singular sir. ఓకే, జెనిటివ్ సింగులర్. సో ఇది కూడా నౌన్, జెనిటివ్ సింగులర్. సో వాట్ ఈస్ దిస్ వర్డ్? గ్రాఫే అంటే ఏంటి? రైట్. గ్రాఫో మీన్స్ రైట్. ఐ రైట్. ఇక్కడ హీ రైట్స్ వస్తుంది. హీ ఆర్ షీ రైట్. హీ ఆర్ షీ ఆర్ ఇట్ రైట్స్. వాట్ రైట్స్? లా. వాట్ రైట్స్? the లా. the లా. నోమోన్ అంటే ఏంది? నోమోస్ అంటే ఏంది? nomos. లా. లెసన్ నెంబర్ 6 లో.
Lesson number 5 law. Yes, sir. The law. Law. Okay. Law, sir. Law. Law. ఇది జెనెటిక్ కేస్ ఏంటి? Genitive singular done. ఏంది వస్తుంది? ఫస్ట్ టైం వస్తుంది టు ఆఫ్ ఫర్ లేకపోతే ఏం రాదా? Off the Okay. off sir. సో కురియోస్ అంటే ఏంది? కురియో అంటే ఏంది? మాస్టర్. లార్డ్ ఆర్ మాస్టర్. Master. ఓకే. సో ఇప్పుడు దీన్ని విల్ డూ ఇట్. He writes He writes the the law of the master. law of the Lord. Master. Law of the Lord. Yes. He writes the law of the Lord. సో ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏమైపోయింది? సబ్జెక్ట్ వచ్చేసి he, రైట్స్ వచ్చేసి వర్బ్, That's the law of the Lord. ఆబ్జెక్ట్. అర్థమైందండి దేవకుమార్ గారు? ఇందాక మీరు అడిగారు కదా. అర్థమైంది సార్, అర్థమైంది. సార్ మిడిల్ ఫస్ట్ నుంచి అది చెప్పండి సార్. సిస్టర్ అది ఫస్ట్ నుంచి మరలా వెర్బ్ దగ్గర నుంచి చెప్పండి సార్. వర్బ్ దగ్గర నుంచి. అదే. సో ఇట్ ఈస్ ద వర్బ్ గ్రాఫే టోన్ నోమోన్ టు కురియు. గ్రాఫే టోన్ నోమోన్ టు కురియు. అంటే ఆ వెర్బ్ థర్డ్ సింగులర్ అది కొంచెం చూపించండి, నాకు కనిపించలేదు సార్ అందుకని. అదేనండి. ఇది వచ్చేసి ఎండింగ్, ఇది వచ్చేసి స్టెమ్. సో ప్రతిదాన్ని కూడా స్టెమ్ వర్బ్, స్టెమ్ ఎండింగ్ ని మనం చూసుకోవాలి. సో వర్బ్ అన్నది మనము ముందుగానే నేర్చుకున్నాం. ఒమేగా ఓమెన్, ఎయిస్ ఎటే, తర్వాత ఏ ఊసి. సో ఇది వర్బ్ ఫామ్ గా మనం నేర్చుకున్నాం వర్బ్. సో ఇక్కడికి వచ్చేసరికి మాస్కులిన్ నౌన్. ఓకే. మాస్కులిన్ నౌన్ లో నామినేటివ్ కేస్, జెనిటివ్ కేస్, డేటివ్ కేస్, అక్యూసేటివ్ కేస్, వొకేటివ్ కేస్. ఓస్ ఓయ్, హూ ఓన్, ఓ ఓయిస్, ఓన్ ఉస్, ఏ ఓయ్. అంటే ఇది మనము దిస్ ఇస్ అబౌట్ ద నౌన్, మాస్కులిన్ నౌన్, సింగులర్ ప్లూరల్, వర్బ్ సింగులర్ ప్లూరల్. సో ఈ యొక్క స్టెమ్ ని ఎండింగ్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో అలా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా సిస్టర్? మేరీ సిస్టర్? ఎస్ సార్. సార్ కొంచెం జూమ్ ఇన్ చేస్తారా? కొంచెం కిందకి ఓకే. కిందకి సార్, కిందకి. నో ఆపోజిట్ సార్. మీరు ఇది పైకి వెళ్తుంది సార్. ఐ థింక్ కెమెరా ఇస్ యా. ఎస్. మీరు మ్యూట్ లో పెట్టుకుంటారు.
సార్ అసలు బోర్డు మీద ఏం కనిపించట్లేదు సార్, ఎందుకంటే మెయిన్ బోర్డు ఎవరు వేరే వాళ్ళ నేమ్ ఉంది, అందుకని ఏం కనిపించట్లేదు. సార్ దేవకుమార్ సార్ మీరు మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ లోనే ఉన్నారు. నేను మ్యూట్ లోనే ఉన్నానండి. ఓకే సార్, ఓకే ఓకే. ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు కీర్తి ప్రకాష్ గారు మీరు కూడా మ్యూట్ లో పెట్టండి. ఫస్ట్ లెటర్ లో లాస్ట్ లో న్యూ రాయలేదు సార్, అయి తర్వాత న్యూ రాయలేదు ఫస్ట్ లెటర్ లో. అయోట తర్వాత లాస్ట్ అది ఆప్షనల్ అండి. ఓకే, న్యూ న్యూ మిస్ అయింది. ఓకే ఓకే, ఆప్షనల్. అదే ఆప్షనల్. ఓకే సరే చదవండి ఇక మీరే. రేవంత్ గారు చదవండి ఇక. ఓకే జేటా లెటర్స్ చదువుకుంటూ పోండి సార్ ముందు. నాకు పారాఫ్రైజ్ చేయండి. పారాఫ్రైజ్ చేసిన తర్వాత చదువు. అది నౌనా వర్బా? నౌన్ గా సార్ ఫస్ట్ మీరే చెప్పండి. సరే శాంత బ్రదర్ మీరు చెప్పండి. శాంత బ్రదర్ చెప్పండి. రేవంత్ గారు మీరు మ్యూట్ పెట్టుకోండి. ఓకే ఫస్ట్ వర్డ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ సార్. అదే ఏదండి, నౌనా వర్బా? మీరు ఎండింగ్స్ ని గుర్తు పెట్టుకోవాలండి, ఎండింగ్స్ ని గుర్తు పెట్టుకోవాలి. అది సార్ ఆల్వేస్ చెప్తున్నాను సార్. వర్బ్ అండి. వర్బ్. ఓకే వర్బ్. నౌ యు టెల్ మీ ద నంబర్. థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ నంబర్ ప్లూరల్. ఓకే ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అది కూడా ప్లూరల్ సార్. ఆర్టికల్ థర్డ్ పర్సన్ ప్లూరల్. ఆర్టికల్ నామినేటివ్ ప్లూరల్. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చేసరికి ఇది నౌన్ నామినేటివ్ ప్లూరల్, మాస్కులిన్
నామినేటివ్ ప్లూరల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏ జెండరు? అక్యూజేటివ్ ప్లూరల్ సార్. ఫెమినైన్. ఫెమినైన్ అక్యూజేటివ్ ప్లూరల్. అండ్ ఇదేంటి? వాట్ ఇట్ ఈస్? సెమికోలన్. Question mark. Semicolon, it's a question mark. Okay, so ఇప్పుడు చెప్పండి అండి, what is this meaning? Zetiocin. Zetiocin అంటే ఏంది? Seek. They seek. Do They seek? Okay, seek the Wait. Men. anthropoi. Anthropoi అంటే ఏంది? Men. Sir. Eremus అంటే ఏంటండి? Desert. Deserts. ఓకే, సో ఇప్పుడు సెంటెన్స్ Do they seek men do in deserts? Do they the men seek deserts? Do the men seeks desert? Do the men Seek and do the men seek desert? Do the men seek desert? Arriving this do ఎలా సార్? Question mark. Do is with a question mark. Question mark. अच्छा. Punctuation marks. 4 punctuation marks ఉన్నాయి. Full stop as usual. Question mark కి semicolon and semicolon కి raised period గా comma is as usual comma. Lesson number 2 లో మనం నేర్చుకున్నాం punctuation marks. Lesson number 2 లో మనం punctuation marks ని నేర్చుకున్నాం. ఓకే, రిమైనింగ్ అంటే డే అనేది ఒమిట్ చేసేసారు సార్. అవునండి, ఎందుకంటే మెన్ వచ్చేసింది కదండి, మెన్ ప్లేస్ తీసేసింది. ఫ్లోరల్ వచ్చింది మెన్ అని. ఓకే, 4th 5th 6th 7th 8th 9th 10th 11th 12th 13 మీది. ఫోర్త్ వన్ చేయమంటారా? చేయండి సార్. చేయండి సార్. అంటే మీరు వేరే ఏమైనా చెప్పాలనుకున్నారా సార్ ఇప్పుడు? బి కూడా చెప్తాం అనేసి. ఓకే సార్. ఓకే, విల్ డూ 4th one and then we'll go to B. సార్ కెమెరా యాంగిల్ బోర్డ్ కి ఇట్లా క్రాస్ గా కాకుండా స్ట్రైట్ గా పెట్టడానికి అవుతుందా సార్? అది స్టాండ్ పెద్దది అయిపోయింది ప్రవీణ్, సో బయటికి వెళ్ళిపోతుంది అట్లా. ఒక్క నిమిషం నేను చూసి. అంటే ఆ చివరి వర్డ్స్ సరిగా కనబడట్లేదు. ఓకే, కొంచెం జూమ్ తగ్గించండి సార్, అంతే సార్.
ఇప్పుడు పర్వాలేదా ప్రవీణ్? నేను రాస్తాను. కొంచెం జూమ్ అవుట్ చేయండి సార్ చాలు. ఓకే, సో రాసుకురండి. ఓకే, డేవిడ్ రాజ్ గారు. డేవిడ్ రాజ్ బ్రదర్, మీరు చెప్పండి, ఇందులో ఆర్టికల్ ఏంది, నౌన్ ఏంది? చెప్పగలుగుతారండి? లాస్ట్ పదంలో ఒమిక్రాన్ కదా, సెకండ్ లెటర్ ఒమిక్రాన్ న్యూ కదా, అది మీరు ఆల్ఫా రాశారు లాస్ట్ పదంలో. అది ఒమిక్రాన్ న్యూ. ఒమిక్రాన్ నామినేటివ్ సింగులర్ ఫార్మ్స్. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్టికల్ నామినేటివ్ సింగులర్. ఇది నౌన్ నామినేటివ్ సింగులర్. నౌన్ అది జెనిటివ్. జెనిటివ్ సింగులర్. జెనిటివ్ సింగులర్. ఇప్పుడు ఇది చెప్పండి. yes sir, అది షీ థర్డ్ పర్సన్ సార్. థర్డ్ సింగులర్ వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, రోగి సార్. అక్యుసేటివ్ అనుకుంటా. అక్యుసేటివ్ కాదు సార్.
అక్యూసేటివ్. ఓకే, సో హో అంటే ఏందండి? ఓ అంటే ఆర్టికల్ ఏ, ది బ్రదర్ అండ్ ద బ్రదర్. అంటే తెలుసు సార్. టౌ అంటే అది కూడా ది ఆఫ్ ద. డ్యూలోస్ అంటే ఏందండి? డ్యూలోస్ అంటే ఏంది? డ్యూలోస్ అంటే ఇప్పుడు వచ్చిన స్లేవ్స్ కాదు. సో ఇక్కడ సింగులర్ కాబట్టి స్లేవ్. బ్లెఫే సార్. బ్లెఫే ఐడియా తెలుసు సార్. కనిపించట్లేదు సార్ అది. డెత్. ఓకే, సో ద బ్రదర్ of the slave sees the death. Okay. The brothers of the slave sees the death. The brothers are singular కాబట్టి the brother of the slave sees the death. అవునండి. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? Subject, verb, object. So the brother of the slave is the subject. Right. O Adolphos, tu dulu, blepe ton tanaton. సార్ మరలా చెప్పండి సార్ గ్రీక్ లోది. O Adolphos, tu dulu, blepe ton tanaton. O Adolphos, tu dulu, blepe ton tanaton. రాశారండి? తుడిపేస్తున్నా. ఓకే. Okay, so we'll come to the B దాంట్లో ఫస్ట్ వన్. సో ఈ ఫిల్ ద బ్లాంక్ లో ఏం రావాలి?
ఎనీబడి ఫిల్ ద బ్లాంక్ లో ఏం రావాలి? Ending now. Doloy. Okay, so same ending will be coming here. ఆర్టికల్ ఉన్న ఎండింగ్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటున్నాం. ఆర్టికల్ ఉన్న ఎండింగ్ ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం. సో దీన్ని చదవాలంటే ఎలా అండి? Oidoloi. Oidoloi. Exomin. Exusi. Exusin. Exusin. Adelphos. Okay, it is వచ్చేసి ఏంటండి? It is the nominative, plural, verb, third person, plural, and ఇది వచ్చేసి accusative plural. Accusative plural. Yeah. So the slaves, okay, they have a, has a. Have. The slaves have brothers or brethren. Oduloi, Exusin, Adolphus. నెక్స్ట్ క్లాస్ లో అందరూ పని చేయండి అండి. నెక్స్ట్ క్లాస్ లో అందరూ పని చేయండి. ఆ పని ఏంటంటే ట్రై టు రైట్ ఆల్ ది వొకాబులరీస్. లెసన్ నంబర్ 2 నుండి మనం నేర్చుకున్నాము. లెసన్ నంబర్ 2, 3, 4, 5, 6 అది 2 టైమ్స్ రాసి మీరు పంపించండి. ఈ హోంవర్క్ ఉండనివ్వండి. బికాస్ యూ షుడ్ బి థరో విత్ ది వొకాబులరీస్. వొకాబులరీస్ తో థరోగా ఉన్నప్పుడే మనకి ఈజీగా ఉంటుంది. సో అందుకనే 2 టైమ్స్ రైట్ ఆల్ ది వొకాబులరీస్. చూసి రాయాలి సార్. చూసే ఎందుకంటే మీకు అప్పుడు కొద్దిగా ఐడియానే వస్తుంది కదండి. అవునవును సార్, కరెక్ట్. 2 టైమ్స్ కంటే ఎక్కువ రాసినా పర్వాలేదు, కానీ 2 టైమ్స్ అయితే మినిమం. ఎక్కువ రాస్తే పర్వాలేదు. ఓకే, ఇది రాసుకురండి. రాసేస్తారా ఇది? అవునండి.
anthropois o theos. Anthropois o theos. And ఇక్కడ గ్రాఫో నోమోస్. సో ఇక్కడ బ్లాంక్ వచ్చింది, ఆ బ్లాంక్ లో ఏం ఫిల్ కావాలి? ఏం ఫిల్ కావాలి అని అంటే ఇక్కడ ఇది ఏముందండి? ఇట్ ఈస్ విచ్ జెండర్? నౌన్ లో నౌన్ ఉంది. నౌన్ లో ఏ కేస్ అండి? Singular. సింగులరా ప్లూరలా? సింగులరా ప్లూరలా? Singular. Nominative noun. singular, sir. Singular, sir. నామినేటివ్ సింగులర్. అంటే Nominative ఇక్కడ singular. ఏమొస్తుంది? ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఇక్కడ కూడా ఏమొస్తుంది? అదే రావాలి. గ్రాఫ్ హౌస్. ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్. సింగులర్ గ్రాఫ్ ఏ. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది? ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నామినేటివ్ సింగులర్. ఇది వచ్చేసి ఏంది? దిస్ ఇస్ అబౌట్ డేటివ్ ప్లూరల్. డేటివ్ ప్లూరల్. ఇది వచ్చేసి వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్. వర్బ్ థర్డ్ పర్సన్. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఏం రావాలి? సో వీ హ్యావ్ టు గెట్ అబౌట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ లో అక్యూసేటివ్ సింగులర్ రావాలి. ఆబ్జెక్ట్ లో. సో నౌ యు టెల్ మీ వాట్ ఇట్ ఇస్ ఆంథ్రోపోయిస్. ఆంథ్రోపోయిస్ అంటే ఏందండి? ఆంథ్రోపోస్ అంటే మ్యాన్. సో ఆంథ్రోపోయిస్ అంటే men. సో men, which men? The men. ఆహా, టు ఆ, ఫర్ ఆ, ఆఫ్ ఆ. ఆర్టికల్ వస్తుంది కదా సార్? ఫర్ మెన్. ఫర్ మెన్ or two men, the God, he, she, it writes law. So దీన్ని ఇప్పుడు the God writes law to men. God writes law to men. The God writes the law to men. God writes law for or to. God writes law for men or to men. అంటే గాడ్ కి ఇది అని పెట్టకూడదు కాబట్టి బ్రాకెట్ లో పెట్టారు కదా సార్? అవునండి. ఓకే. రాస్తారండి? ఆంథ్రోపోయిస్ ఓ థియోస్ గ్రాఫే నోమోన్. సార్ దాన్ని బ్రాకెట్లు ఎందుకు పెట్టారు సార్? ద కదండి.
ద అన్నది వచ్చింది కాబట్టి దాని బ్రాకెట్ లో పెట్టాల్సి. Okay, so we'll just come to this point. ఒకసారి vocabularies ఒకసారి చూసుకుందామండి. Coming to the lesson number 2. Lesson number 2 లో assignment 9 లో vocabularies ఉన్నాయి చూడండి. ఎవరైనా చదవగలుగుతారా బుక్ ఉన్న వాళ్ళు? పేజ్ నెంబర్ 4. పేజ్ నెంబర్ 4 లో లెసన్ నెంబర్ 2 లో లైన్ నెంబర్ 4. పేజ్ నెంబర్ 4. A cow. పేజ్ నెంబర్ 4 కదా సార్? ఓకే. హలో సార్ అది అసైన్మెంట్ ఎవరన్నా సార్ ఒకసారి చెప్పండి పేజ్ నెంబర్ ఎంత? 4 అండి. 4 పేజ్ నెంబర్ 4 పాయింట్ నెంబర్ 9 4th పాయింట్. memorize these Greek words and the English meaning. అదే చదవండి ఆ vocabularies చదవండి ఎవరన్నా. Akuo, I hear. Grapho, I write. Grapho, I write. And STO, Lego, and Lego, and Sozo. Okay. Point number 19. Apotnico, Idai, Apostolo, Bello, Egero, Palo, Egero, Frisco. Echo, Crino, Lembano, Meno, Pistio. Okay, so lesson number 4, 21. Also. Vocabulary. Itio, Ayas, Zitio, Theorio, Theorio, I behold, Calio, Lalio, Materio, I bear witness. Paracalio, Poio, or I comfort. Poio, Kirio, Okay. Filio. Okay, so ఈ vocabularies అన్ని కూడా write 2 times and send and 2 times కంటే ఎక్కువ కూడా రాస్తే పర్వాలేదు, because we need to be familiar with the vocabularies. ఏ vocabulary ఎక్కడ ఉంది అన్నది familiarize. So translation homework లేదు, only you have the homework of writing this vocabularies. Okay, sir. Okay, so 2 times రాసి పంపియండి. 2 times రాసి పంపిస్తే. సార్ మీకు కోపం వచ్చింది కదా సార్ సరిగా చెప్పనందువల్ల? ఈరోజు కొంచెం క్లాస్ టఫ్ అనే ఉంది సార్. క్లాస్ టఫ్ ఉంది ఈరోజు. పేజ్ నెంబర్ 5 లో ఏమైనా ఉన్నాయి సార్? vocabulary అంతవరకేనా సార్? హలో, మీరు మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడుతున్నారు. మీరు మ్యూట్ లో పెట్టుకున్నారు సార్. మీరు మ్యూట్ అయింది సార్. Okay.
సో 5 లో పేజ్ నెంబర్ 5 లో పేజ్ నెంబర్ 6 లో ఉంది. పేజ్ నెంబర్ 5 26 పేజ్ నెంబర్ 6 పేజ్ నెంబర్ 6 లో లెసన్ నెంబర్ 6 లో ఈ వొకాబులరీస్ అన్ని కూడా 2 టైమ్స్ రాసి పంపించండి. అండ్ 2 టైమ్స్ కంటే ఎక్కువ రాస్తే కూడా మంచిదే, నో ప్రాబ్లం. ఎంత రాస్తే మీకు అంత వొకాబులరీస్ మైండ్ లో ఫిక్స్ అవుతాయి. 6th లెసన్ వరకా వొకాబులరీస్? 6th లెసన్ వరకు. ఓకే. ట్రాన్స్లేషన్ లేదు, ఓన్లీ వొకాబులరీ రైటింగ్స్ ఉన్నాయి. వొకాబులరీ లెసన్ నెంబర్ 2 నుండి లెసన్ నెంబర్ 6 వరకు ఎన్ని వొకాబులరీ ఉన్నాయో రాయండి. సరే. ఓకే. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ ఆఫ్ టుడే? ఇక కొంచెం వర్కౌట్ చేయాలి సార్, కొంచెం క్లాస్ కొంచెం హార్డ్గా ఉంది ఈరోజు. వర్కౌట్ హోంవర్క్ చేయాలి. సార్ ఇందాక డెజర్ట్స్ అన్నాం కదా, అది ఫెమినైన్ అని ఎలా చెప్పగలరు? అది నెక్స్ట్ లెసన్ లో అనగా లెసన్ నెంబర్ 8 కి వచ్చినప్పుడు అక్కడ చూసుకోవచ్చు ప్రవీణ్, ఎందుకంటే ఇప్పుడు చెప్తే కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది. అదే అంటే అది కంప్లీట్ కవర్ అయిపోయిన టాపికా లేదా అని డౌట్ వచ్చింది సార్. లేదు లేదు, అది లెసన్ నెంబర్ 8 లో ఉంది, అందుకని దాన్ని టచ్ చేయలేదు. సార్ నా ఉద్దేశము డెజర్ట్ అని రివర్ అని ఇవన్నీ కూడా అది ఫెమినైన్ గానే, అంటే ఫెమినైన్ గానే చూపిస్తారు కదా సార్. అంటే అది అని షీ అనేది, ఇప్పుడు నదిని గాని ఇవన్నీ కూడా ఫెమినైన్ కింద వస్తాయి. అవును సార్, ఒక స్మాల్ డౌట్ సార్, వెరీ స్మాల్ డౌట్. ఈటా ఎప్సిలాన్ రెండు కూడా యూత్ అనే స్టార్ట్ అవుతాయి కదా సార్, దే ఆర్ ఇండికేటెడ్ బై ఓకేనా? అలాగే ఒమిక్రాన్ ఒమేగా కూడా దే బిగిన్ విత్ ఓ, దే ఆర్ ఇండికేటెడ్ బై ఓ. అయితే మీరు అప్పుడప్పుడు అంటే మీరు వాట్ వి అబ్జర్వ్, ఏటాకేమో ఈ పైన చిన్న లైన్ మీరు రాస్తున్నారు సార్, అలాగే ఒమేగా కూడా ఓ పైన చిన్న లైన్ రాస్తున్నారు. అదే టు షో ఫోర్త్ అబౌట్ ది షార్ట్ వోవెల్ అండ్ లాంగ్ వోవెల్ డిఫరెన్షియేషన్ చూపించడానికి. ఒమేగా ఇస్ అ లాంగ్ వోవెల్, సో దట్స్ వై వి ఆర్ రైటింగ్ సమ్ లైన్ ఆన్ ఇట్, అంతే కదా సార్? ఏటా ఆల్సో ఏట మీద ఈ మీద లైన్, సో బోత్ ఆర్ లాంగ్ వోవెల్స్. ఓకే సార్, థాంక్యూ. ఇంకా సార్ అది కెమెరా యాంగిల్ పెట్టిన తర్వాత చాలా బాగుంది సార్, క్లియర్ గా కనిపించింది. సో ఆల్ పీపుల్ పార్టిసిపేషన్ ఇస్ రిక్వైర్డ్ అండి. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, తక్కిన వాళ్ళు పేరు పిలిచినా కూడా పలుకుతలేరు. అందరం నేర్చుకోవడానికే వచ్చాము, తప్పులున్నా ఒప్పులున్నా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటాం. ఈ తర్వాత మీరు నేర్చుకుంటామంటే అవకాశం రాదు. సో తప్పైనా సరే మిమ్మల్ని ఎవరు తిట్టరు, ఎందుకు మీరు తప్పు చెప్పారని చెప్పేసి కూడా మిమ్మల్ని ఎవరేమన్నారు కాబట్టి, సో దయచేసి అందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ రోజు చాలా అబ్సెంట్స్ కూడా ఉన్నాయి. యు సీ సో మెనీ అబ్సెంటీస్. అనూప్ గారు అబ్సెంట్ అయ్యారు. అండ్ యు సీ అబౌట్ అనూప్ గారు లేరు, తర్వాత అండ్ శ్రీధర్ లేడు, తర్వాత ఐ మీన్ సిస్టర్ వైఎంసీలో పనిచేసే సిస్టర్ కూడా లేదు, వాళ్ళ చిన్నాన్న కూడా లేడు. సార్ నేనున్నాను సార్. ఇప్పుడు ఉన్నారండి? ఓకే ఓకే. అప్పుడేమో చదవండి అంటే చదవలేరు. చెప్పాను సార్, చదివాను. ఓకే ఓకే చదివాను సార్. శ్రీధర్ అయితే రెగ్యులర్ గా మిస్ అవుతా ఉన్నాడు. అండ్ నేను ముందు లాస్ట్ టైం కూడా అన్నాను, ఇట్ ఎఫెక్ట్స్ ఫర్ యువర్ గ్రాడ్యుయేషన్. సో ప్లీజ్ గ్రీక్ దాంట్లో మీరు పార్టిసిపేషన్ లేదంటే ఇట్ ఎఫెక్ట్స్ ఫర్ యువర్ గ్రాడ్యుయేషన్. ఎవ్రీ వీక్ నేను రిమైండ్ చేస్తూ ఉన్నా, ఇది 3rd వీక్. ఓకే
So we'll pray and close it. Pray and close that. Ronald Wesley, Sir. I think tonight కానీ రేపు మార్నింగ్ కానీ మీది ఆన్లైన్ లేస్తాను. ఓకే ఓకే. అయితే కొంతమంది ఫోన్లు చేసి ఎలా పంపాలి ఫీజులు అని నన్ను అడుగుతున్నారు, కొంచెం వాళ్ళకి వివరించి చెప్పండి. తర్వాత క్లోజింగ్ నిరీక్షణ కుమార్ ప్రేయర్ తో క్లోజ్ చేసింది. చెప్పండి ఎలా పంపాలి. అండి మీరు చెప్పండి. డాడీ నా ఫోన్ నంబర్ కి చేసేస్తే చాలు డాడీ. నా ఫోన్ నంబరు అందరికి తెలిసిందే, వాట్సాప్ లో కూడా ఉంది. సో దిస్ ఇస్ ది నంబర్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు షేర్ ఇట్. 9849619433. ఆ నంబర్ కి షేర్ చేసినట్లయితే ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్. గూగుల్ పే ఒకటే సార్? బ్రదర్ గూగుల్ పే ఒకటేనా ఇంక వేరే ఉన్నాయా చెప్పండి. అన్ని ఉన్నాయండి. గూగుల్, ఫోన్ పే అన్నిటికీ చేశానండి. అదేంటి ఫోన్ పే తర్వాత పేజ్ యాప్ కూడా ఉందండి. Once again you tell your number, brother. 9849619433. Okay. Everything is there. Phone pay, Google Pay. Yes, brother. Please call me just in case any problem unte నాకు ఫోన్ చేయండి. కొంతమంది 4 months 3 months కట్టిన వాళ్ళు కూడా ఉంటారు. 9849619433. బుక్స్ పేమెంట్ కూడా ఉందని చెప్తుంది. అంటే నాది ఒకసారి చూసి చెప్తారా? ఎప్పుడెప్పుడు ఏ నెలలో ఇస్తారో ఒకసారి చూసి చెప్తారా? నేను ఫోన్ చేస్తాను నేను. సరే. నిరీక్షణ కుమార్ క్లోజింగ్ ప్రేయర్ చేయమని చెప్పినాను. ఓకే సార్.